వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. Definition of love ante trust, transparency and sincerity. Love is the purest form which cannot be seen but which can be felt. To be completely giving and caring and supportive without expecting anything in return. అమ్మవద్దు, నాకు తెలియవు అవి ఏంటో, ఏం చెప్పాలో తెలియదు. లవ్ అంటే కేరింగ్, అంతకు మించి లవ్ అంటే కేరింగ్. బోల్డ్ ఉన్నాయి పదాలు, నాకు అవి రావట్లేదు. Love ante being there for someone through all of those different situations and continuously supporting them. Love is something that can't be expressed but only experienced. లవ్ అంటే మా దృష్టిలో మాకు తెలిసి మ్యూజిక్ అంటే మ్యూజికే మాకు లవ్. పక్కన వాళ్ళు మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి, ఒకవేళ తప్పు ఉంటే మనల్ని చేంజ్ చేస్తూ మనతో పాటు గ్రో అయ్యేలా ఉండాలి. అదే నా డెఫినేషన్ ఆఫ్ లవ్. Definition of love is trust, concern. Love is in so many things. మనం నమ్మాలి దాన్ని అంతే. Love is genuinely understanding and compatibility from the idea of compassion. But I think प्यार दोस्ती है. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఎప్పుడైనా కానీ మస్తు మందిని మీరు ప్రేమిస్తారు, ఫ్రెండ్స్ ఉన్నా కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ అందరూ డిసప్పాయింట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే. కానీ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఈజ్ మీరు దాన్ని తట్టుకొని భరించి వాళ్ళని ఇంకా మీరు రిటర్న్గా లవ్ చేస్తున్నారు లేదో, అదే లవ్. ఏం చెప్పావురా? ఏయ్ బాబు లేవ్. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నా పర్ఫార్మెన్స్ తర్వాత కార్తిక్ సార్ నాకు ఒక గ్రేట్ క్వాలిటీ ఉందన్నారు, పర్ఫెక్ట్ పిచ్ అనేది. బేసిక్గా నా మ్యూజికల్ జర్నీ అనేది నేను కీబోర్డ్ నేర్చుకోవడంతో స్టార్ట్ చేస్తాను. దానివల్ల ఏ నోట్ ఎక్కడ ఉంటుంది, 12 notes ఉంటాయి మ్యూజిక్లో. దానివల్ల ఏ నోట్ తర్వాత ఏ నోట్ వస్తుందో అది తెలిసింది. ఒక సాంగ్ నేర్చుకునే ముందు ఏ స్కేల్లో ఉంది అని చూసుకుంటాను. ఆ సాంగ్ ప్లే చేసుకుని ఒరిజినల్ ట్రాక్ నా మైండ్లో రన్ అవుతుంటుంది. సో అది ఈ స్కేల్లో ఉంటుందని ఆబ్వియస్లీ తెలుసుకుంటాం కాబట్టి వేరే నోట్ అనేది ఆ నోట్ని బేస్ చేసుకొని అంతే. ఫస్ట్ టైం ఈ షోలో నాకు బొమ్మ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా పాడతాను చేస్తాను అని. పర్ఫార్మెన్స్ ఎలాగో నెక్స్ట్ ఉంది కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది. సో ఐ హోప్ ఐ విల్ సింగ్ బెటర్. మనకేలా కోల మందారమల మప్పటేళ్ళ ఒక పిల్ల సుభానల్లా సరాగంలో విరాగాల. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కార్తిక్ సార్ అండ్ తమన్ సార్ చాలా మెచ్చుకున్నారు. దానికి నేను చాలా హ్యాపీ. ఈ వాచ్ కూడా వచ్చింది, నాకు ఇంకా హ్యాపీగా ఉన్నాను. అండ్ దిస్ ఇస్ ముచ్చటగా 3వసారి బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ నా నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్లో కూడా ఇలా బాధ్యత పెంచుకుంటూ ఇంకో ఎన్నో బ్లాక్ బస్టర్స్ తెచ్చుకోవాలని, ఇలాంటి వాచ్లు ఎన్నో గెలుచుకోవాలని కోరుకుంటున్నాను.